రామచంద్రపురం నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం. ఈ రోజు జరిగిన సంఘటన చాలా విచారించదగ్గ విషయం. పొడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి దేవుడు అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి కొంతమంది దుండగులు చెప్పులు దండ వేయడం జరిగింది. దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. వితిన్ 24 hours లో ఈ డాగ్ స్క్వాడ్ తో గాని న్యాయమైన విచారణ జరిపి ఎవరైతే ఈ దుండగులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా వితిన్ 24 hours లో పోలీసు వారు లిఫ్ట్ చేయడం జరుగుతుంది. ఇలాంటి చర్యల్ని ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోం. వాళ్ళు ఏ పార్టీ వారైనా సరే, ఏ కులం వాళ్ళైనా సరే ఉక్కుపాదం మోపడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా సమన్వయంతో ఉండండి. వితిన్ 5 hours వాళ్ళందరినీ లిఫ్ట్ చేస్తాం. అందులో ఏ విధమైన సందేహం లేదు. ఆల్రెడీ కొన్ని ట్రేస్ అవుట్ చేయడం జరిగింది పోలీసులు. అనుమానం ఎవరి మీద ఉన్నా సరే వాళ్ళందరినీ లిఫ్ట్ చేయటం, న్యాయ విచారణ జరపడం జరుగుతుంది. కాబట్టి ఎవ్వరూ కూడా ఉద్వేగానికి లోను కావద్దు. వితిన్ 24 hours లో నేరస్తుల్ని ఏదైతే స్టేషన్ ఉందో పోలీస్ స్టేషన్ లో పెట్టి కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది. ఇలాంటి చర్యల్ని ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోబోం. కాబట్టి ఏదైతే దళిత సోదరులు ఉన్నారో అందరూ కూడా సమన్వయం పాటించాలి. అలాగే అందరూ కూడా దీన్ని మా పార్టీ వాళ్ళు, పార్టీ క్యాడర్ కానీ, మా నాయకులు కానీ, అలాగే నేను కానీ అందరం ఖండిస్తా ఉన్నాం. మధ్యాహ్నం 3 గంటలకి ఆ సంఘటన స్థలానికి చేరటం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా సమన్వయం పాటించవలసిందిగా కోరుతా ఉన్నాను.